వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జన్ లాగా. సో ఈరోజు మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇది చేస్తున్నాం అన్నమాట. వర్షాన్ని కోపిస్తున్నాం. అయిపోయింది ఆల్రెడీ, సగం ఎకరం కోసింది, ఇంకెకరం ఉన్నది. వర్షాన్ని పండియాలంటే ఫస్ట్ మనకు నీళ్ళు అయితే ఫుల్గా ఉండాలి. సో నీళ్ళు ఫుల్గా ఉండి అయితే మనం అయితే వర్షాన్ని వేసుకోవచ్చు. అండ్ వర్షాన్ని పంట రావడానికి 3 to 6 months పడుతుంది అన్నమాట. అది డిపెండ్స్ ఆన్ వెదర్ కండిషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో లెట్స్ గో. ఇందాక చూసినారు కదా, అక్కడ పొలం కొంచెం పచ్చిగా ఉండడం వల్ల ట్రాక్టర్ దిగబడ్డది. సో మనమైతే తాడేసి గుంజేసినాం, వెళ్ళిపోయింది. అది వీడియో తీద్దాం అనేంతలోపు ఇక్కడ డబ్బా నిన్నది, అందుకే ఫాస్ట్ ఇటు వచ్చేసినాం. ఈ వర్షంతో మనకేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకు వచ్చేసి అయితే వాటర్ అయితే ఫస్ట్ ఫుల్గా ఉండాలి, అండ్ 2 సార్లు మందు కొట్టాలి, 2 సార్లు పిండి వేయాలి. అట్లా చాలా రిస్క్ ఉంటుంది అన్నమాట. అండ్ మిషన్ తోటి కోపించుకోవాలి. అండ్ వానలు వస్తే వర్షాన్ని అడ్డం పడుతుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఫార్మింగ్ అన్నాక. అన్నిటిని అధిగమిస్తేనే ఏమన్నా బయటికి వెళ్తుంది, లేదంటే ఇలానే పోతుంది అంతా. సో సక్సెస్ఫుల్గా అయితే అన్లోడ్ చేసేసినాం. ఇంకొక 2 ట్రక్కులు ఆర్ 1 ట్రక్ అవుతుంది అంతే. లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇక. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఇదే అన్నమాట, ఫుల్ వాటర్ ఉంటాయి. ఈ వాటర్ లాగానే బయటికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఆంచిపోతాం, మళ్ళీ పోయేటప్పుడు ఇంచి లోడ్ బండి అయితే దిగబడుతుంది ఇక్కడ నుంచి. అట్లా ఫుల్ వాటర్. గైస్, మనోంది ఒక బర్త్డే ఉంది, అందుకే కేక్ తీసుకున్నాం. కేక్ షార్ట్ స్ప్రే ఏంగా అట్లా ఉంటాయి, అన్నీ తీసుకున్నాం. ఒక పెళ్ళి ఉంటే, మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేసినాం. అయిపోయింది, ఇక వెళ్ళిపోదాం. ఇగో మంకీస్ చూడండి ఎట్లున్నాయో. ఏం కాదు, మనం పోవచ్చు. మానవ జీవితంలో కలిసిపోయినాయి గాయస్ ఇక అయితే. ఇటు చూడు, అవి చెప్పు మా ఆడియన్స్కు. బాయ్ సాబ్. అగ్గో పానీపూరి తింటారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ సాయి, హ్యాపీ బర్త్డే టు యు. సో గైస్, వాన వస్తుంది అనేసి పొద్దున ఒడ్లు పోసినాం కదా, మధ్యాహ్నం ఒడ్లు పోసినాం కదా, ఇక కప్పేసినాం. వాన వస్తట్టు మెరుస్తుంది అప్పుడప్పుడు. వాతావరణ శాఖ అని చెప్పింది గైస్. ఓవర్ యాక్షన్. దారికి ఏం పోదు కానీ.